వర్షాకాలంలో ఖచ్చితంగా వెళ్లాల్సిన ఇండియాలోని 5 అద్భుత ప్రదేశాలు ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్షం పడుతున్నప్పుడు మీకు ఏం చేయాలనిపిస్తుంది? చాలా మంది ఇంట్లో కూర్చొని టీ తాగాలని అనుకుంటారు. మరికొందరు కిటికీ దగ్గర కూర్చొని వర్షాన్ని ఆస్వాదిస్తారు. కానీ నిజమైన ప్రకృతి ప్రేమికులకు మాత్రమే వర్షం అంటే ప్రయాణం. మబ్బులతో కప్పబడిన కొండలు, గర్జిస్తూ కిందకు దూకే జలపాతాలు, పచ్చని లోయలు, మేఘాల మధ్య దాగుడు మూతలాడే పర్వతాలు. ఇలాంటి దృశ్యాలు చూడాలంటే మాన్సూన్ సీజన్ అంటే మంచి సమయం మరొకటి ఉండదు. మరి ఈ వర్షాకాలంలో జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన భారతదేశంలోని 5 అద్భుత ప్రదేశాలు ఏవి? ఏ ప్రదేశం ఎందుకు ప్రత్యేకం? ఎప్పుడు వెళ్తే బెస్ట్? అక్కడ ఏమేమి చూడాలి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ వెంటనే ఫిక్స్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, వర్షాకాలం అంటే కేవలం వర్షం మాత్రమే కాదు, ప్రకృతి తన అందమైన రూపాన్ని బయట పెట్టే కాలం. వేసవిలో పొడిగా కనిపించిన కొండలు ఒక్కసారిగా పచ్చని వస్త్రాలు ధరించినట్టుగా మారుతాయి. ఎండిపోయిన ప్రవాహాలు జలపాతాలుగా మారుతాయి. మేఘాలు నేల మీదకి దిగి వచ్చినట్టుగా కనిపిస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులు మాన్సూన్ టూరిజాన్ని ఇష్టపడుతూ ఉంటారు. మరి మాన్సూన్ మ్యాజిక్ ను పూర్తిగా ఆస్వాదించాలంటే మన జాబితాలో మొదటి స్థానం కేరళలోని మున్నార్కు దక్కుతుంది. ఫ్రెండ్స్, మున్నార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దీనిని దక్షిణ భారతదేశపు స్వర్గం అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో మున్నార్ అందాలు మరో స్థాయికి చేరుకుంటాయి. మీరు మున్నార్లో అడుగుపెట్టిన క్షణం నుంచి ఒక సినిమా లొకేషన్ లోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ చూసినా అంతులేని తేయాకు తోటలు, వాటి మధ్యలో మెలికలు తిరుగుతూ వెళ్లే రోడ్లు, కొండలపై కూర్చున్న తెల్లటి మేఘాలు, ఇవన్నీ కలిపి ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టిస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మున్నూర్ అత్యంత అందంగా ఉంటుంది. వర్షం తర్వాత తేయాకు ఆకులపై పడిన నీటి బిందువులు సూర్యకాంతిలో మెరిసిపోతుంటే అది నిజంగా చూడాల్సిన దృశ్యం. మున్నార్ వెళ్ళినప్పుడు ఎరావికులం నేషనల్ పార్క్, మట్టుపెట్టి డ్యామ్, టీ మ్యూజియం తప్పకుండా చూడాలి. ఇప్పుడు మరో రెండో డెస్టినేషన్ కర్ణాటకలోని కూర్గ్. దీన్ని ఇండియా యొక్క స్కాట్లాండ్ అని ఎందుకు పిలుస్తారు? అక్కడికి వెళ్ళిన తర్వాతే అర్థమవుతుంది. కూర్గ్ అంటే ప్రకృతి ప్రేమికులకు ఒక పండగ. వర్షాకాలంలో కూర్గ్ మొత్తం ఒక పచ్చని చిత్రంలా అనిపిస్తుంది. కాఫీ తోటల నుంచి వచ్చే సువాసనలు, దట్టమైన అడవులు, వర్షపు చినుకులతో మెరిసే చెట్లు, ఇవన్నీ మనసును ప్రశాంతంగా మారుస్తాయి. కూర్గులో ముఖ్యంగా అబ్బే ఫాల్స్, రాజా సీట్, మడికేరి ఫోర్ట్, దుబారే ఎలిఫెంట్ క్యాంప్ వంటి ప్రదేశాలు తప్పకుండా చూడాలి. ఉదయం వేళలో కాఫీ తోటల మధ్య నడుస్తూ ప్రకృతిని ఆస్వాదించడం ఒక ప్రత్యేక అనుభవం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భారతదేశంలో అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటైన వ్యాలీ ఆఫ్ ఫ్లేవర్స్ గురించి మాట్లాడుకుందాం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రదేశం నిజంగా భూమిపై స్వర్గంలా ఉంటుంది. జూలై మరియు ఆగస్టు నెలలో ఇక్కడి అందాలు వర్ణనాతీతం. వేలాది రకాల రంగురంగుల పూలలోయ మొత్తం పరుచుకొని ఉంటాయి. ఎరుపు, పసుపు, నీలం, గులాబీ, తెలుపు ఇలా ఎన్నో రంగుల పూలతో మొత్తం ప్రాంతం ఒక సహజ ఉద్యానవనంలా కనిపిస్తోంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఇది ఒక కళల ప్రపంచం. ప్రతి అడుగులో ఒక అద్భుతమైన ఫోటో కనిపిస్తుంది. అయితే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చేరుకోవడానికి కొంత ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత కనిపించే దృశ్యాలు ఆ కష్టాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేస్తాయి. ఇప్పుడు మన 4వ డెస్టినేషన్ మేఘాలయ. మేఘాలయ అనే పేరుకే అర్థం మేఘాలయ నివాసం. ఆ రాష్ట్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది ఒక అద్భుత ప్రపంచంలా మారుతుంది. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశాల్లో కొన్ని మేఘాలయలోనే ఉన్నాయి. అందుకే ఇక్కడ జలపాతాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. నోహ్కాలికై ఫాల్స్, 7 సిస్టర్స్ ఫాల్స్, ఎలిఫెంట్ ఫాల్స్, ప్రతి జలపాతం ఒక అద్భుతం. మేఘాలయలో మరో ప్రత్యేక ఆకర్షణ లివింగ్ రూట్ బ్రిడ్జెస్. ప్రకృతి స్వయంగా నిర్మించిన ఈ వంతెనలు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవి. చెట్ల వేర్లతో ఏర్పడిన ఈ వంతెనలపై నడవడం ఒక అద్భుత అనుభూతి. వర్షం పడుతున్న సమయంలో మేఘాలలోని కొండల మధ్య ప్రయాణం చేస్తే మీరు నిజంగానే మేఘాల మధ్య ప్రయాణిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు మన జాబితాలో చివరి కానీ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రదేశం మహారాష్ట్రలోని లోనావాలా. ముంబై, పూణే నగరాలకు దగ్గరగా ఉండడంతో ప్రతి వర్షాకాలంలో లక్షలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. లోనావాలా అందం గురించి చెప్పాలంటే ముందుగా అక్కడి జలపాతాల గురించి చెప్పాలి. వర్షాకాలంలో ప్రతి కొండ నుంచి నీరు కిందికి దుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎక్కడ చూసినా చిన్న చిన్న జలపాతాలు, పచ్చని లోయలు, మబ్బులతో కప్పబడిన కొండలు. లోనావాలాలో టైగర్ పాయింట్, బూషి డ్యామ్, లోహాగఢ్ పోర్ట్, రాజ్ మాచి పాయింట్ వంటి ప్రదేశాలు పర్యాటకులు విపరీతంగా ఆకర్షిస్తాయి.
ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, వర్షాకాలంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మంచి రైన్ కోట్, వాటర్ ప్రూఫ్ బ్యాగ్, అదనపు బట్టలు, అవసరమైన మందులు వెంట తీసుకువెళ్ళాలి. కొండ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారుతుంది, అందుకే వాతావరణ సూచనలు చూసుకొని ప్రయాణం చేయడం మంచిది. అలాగే ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించకండి. మాన్సూన్ ట్రావెల్ యొక్క అసలు అంతం ప్రకృతిని ఆస్వాదించడంలో ఉంది. ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించడం కంటే కొంత సమయం ప్రకృతిని నిశ్శబ్దంగా ఆస్వాదించండి. అప్పుడు మాత్రమే ఆ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోతుంది. మున్నార్ తేయాకు తోటలు, కూర్గు కాఫీ సువాసనలు, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ రంగురంగుల పూలు, మేఘాలయ అద్భుత జలపాతాలు, లోనావాలా పచ్చని లోయలు. ఈ 5 ప్రదేశాలు వర్షాకాలంలో భారతదేశం ఎంత అందంగా ఉంటుందో మనకు చూపిస్తాయి. ఫ్రెండ్స్, మీరు ప్రకృతిని ప్రేమిస్తే, వర్షాన్ని ఇష్టపడితే జీవితంలో ఒక్కసారైనా ఈ 5 ప్రదేశాలను తప్పకుండా సందర్శించండి. అక్కడి జ్ఞాపకాలు జీవితాంతం మీతో ఉంటాయి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ 5 ప్రదేశాల్లో మీరు ఏ ప్రదేశానికి వెళ్ళాలని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ ఛానల్కు కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరెన్నో ట్రావెల్ వీడియోలు, హిడెన్ టూరిస్ట్ ప్లేస్లు, బడ్జెట్ ట్రావెల్ గైడ్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.